కాసేపట్లో ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నాయి ఉత్సవ విగ్రహాలు. ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఒంటిమిట్టలో నిండు పున్నమి వెన్నెల్లో రాములోరి కళ్యాణం జరగనుంది. అన్ని ఆలయాల్లో నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిగితే ఒంటిమిట్టలో మాత్రం పౌర్ణమి వేళ వైభవోపేతంగా సాగుతుంది. దీనికి పురాణ కథ ఒకటి ఉంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం పగలు జరుగుతుంది. అయితే తన అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్తాడు. దీంతో చంద్రుడికి పలు రకాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా చంద్రుడి మొహంలో ఏ మార్పు కనిపించదట. చివరికి రామావతారంలో నీ కోరిక తీరుతుందని చంద్రుడికి విష్ణుమూర్తి వరమిస్తాడట. అందుకే ఒంటిమిట్ట ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో చంద్రుడి సాక్షిగా ఒంటిమిట్ట కోదండరాముని వివాహం జరుగుతుందనే పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒంటిమిట్టలో జరిగే బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం కోదండరాముని కళ్యాణం. ప్రతి ఏడాది కొత్త కొత్త హంగులతో రామయ్య కళ్యాణానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. జర్మన్ షెడ్లు నిర్మించి చలువ పందిళ్ల నడుమ పురుషోత్తముడి కళ్యాణ వేడుక జరుగుతుంది. సీతారాముల పెళ్లి వేడుక పున్నమి వెన్నెల్లో దేదీప్యమానమైన కాంతుల నడుమ తిలకించి భక్తులు పరవశించిపోతారు. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. కళ్యాణ వేదిక ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. వేడుకకు దాదాపు 50,000కు పైగా మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందరికీ తీర్థ ప్రసాదాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 50,000 నుంచి 70,000 మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నాం. ఇక్కడ దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏర్పాట్లకు సంబంధించిన ప్రజలకి బస్సులు ఏర్పాటు చేయడం, సుమారుగా 625 ట్రిప్స్ వేయడం ఆర్టీసీ బస్సులు. అలాగే పికప్ పాయింట్స్ నుంచి ఒక 20 బస్సులు ఫ్రీగా ఇక్కడికి తీసుకురావడం ఆ బయట ఉన్న పికప్ పాయింట్స్ నుంచి. అలాగే ఇక్కడ సెక్యూరిటీ విభాగానికి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. 50,000 నుంచి 70,000 మంది భక్తులు పాల్గొంటారని